నమస్తే. మేడిపల్లి పరిధిలోని దేవేందర్ నగర్లో ఉన్న నేను ప్రస్తుతానికి. ఇదే ఇంటి మీద దాడి జరిగింది. దాదాపు 50 నుంచి 60 మంది వచ్చిర్రు. గాంజా బ్యాచ్ వచ్చి ఇంటి మీద దాడి చేయడం జరిగింది. లోపల ఉన్న వ్యక్తులను కూడా కొట్టడానికి ప్రయత్నం చేసిర్రు. పక్కన ఉన్నటువంటి ఈ ఇంట్లో ఒక జర్నలిస్ట్ ఉంటాడు. ఆ జర్నలిస్టు అడిగినందుకు ఎందుకు దాడి చేస్తున్నారు, ఎందుకు మీరు ఇంత విపరీతమైన దాడి ఎందుకు చేస్తున్నారని అడిగినందుకు ఆ జర్నలిస్ట్ కారును కూడా పలగొట్టారు. పక్కన ఉన్నటువంటి ఇల్లు. సో ఒకసారి మీరు విజువల్స్లో చూడొచ్చు. ఇదే ఆ ఇల్లు. ఇక మొత్తం ఆ గ్లాస్ మొత్తం బలగొట్టేసారు. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఈ గ్లాస్ మొత్తం బలగొట్టేసారు. ఈ గ్లాస్కి సంబంధించిన ముక్కలు ఇవన్నీ కూడా ప్రస్తుతానికి వీళ్ళైతే లేరు, లాక్ వేసుకొని వెళ్ళిపోయారు. మరి ఒక యువ నాయకుడు ఉన్నాడు దీని వెనక, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యువ నాయకుడు ఉన్నాడు. వీళ్ళందరినీ ప్రొవోకేట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి దాడి చేపించిండు అనేది బయట జరుగుతున్న చర్చ. మరి ఎవరో ఆ యువ నాయకుడు? ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఏమన్నా దగ్గర మనిషా? మరి చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ గాజు ముక్కలు అన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న గాజు ముక్కలు. ఈ గ్లాస్ మొత్తం పలగొట్టారు. రాళ్లతో కర్రలతో మొత్తం దాడి చేసారు. ఇక్కడున్న బండ్లను కూడా పలగొట్టేసారు. ఇదే ఇల్లు. ఒక జర్నలిస్ట్ ఉంటాడు ఈ ఇంట్లో. ఇక్కడ కారు ఉండాలి యాక్చువల్గా, రెడ్ కలర్ బ్రిజా కార్ అనుకుంటా ఐ థింక్. ఆ కార్ని కూడా పలగొట్టేసారు. ఎందుకు కొడుతున్నారు అని అడిగినందుకు వీళ్ళ మీద కూడా దాడి చేసే ప్రయత్నం జరిగింది. దాదాపు ఒక 50 మంది ఇదే ప్లేస్లో ఒక ఏమంటారు దాన్ని, ఇక చంపడానికి వచ్చినట్టే ప్రయత్నాలు చేసారు. లోపల ఉన్నటువంటి ఆడవాళ్ళ మీదకి కూడా రాళ్ళు వేసారు కింద నుంచి. అంత దారుణమైన దాడి జరిగింది. ప్రస్తుతానికి ఇక్కడ లాక్ ఉన్నది, తాళం అయితే వేసారు. మరి ఇక్కడ లేరు వాళ్ళు, అంటే వాళ్ళ సొంత గ్రామానికి వెళ్ళిరని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. గృహప్రవేశం జరిగిన రోజే ఈ దాడి జరగడం వల్ల వాళ్ళు ఇప్పుడు ఇక్కడ భయాందోళనకు గురయ్యారా, లేకపోతే ఈ ఇల్లు ఎందుకు వద్దులే అనుకొని వెళ్ళిపోయారు అనేది వాళ్ళకే తెలియాలి. ఒకసారి మనం పక్కన ఉన్న వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ కారు ఎవరిది, కారు ఎవరితో బలగొట్టారంట? ఈయనది వాళ్ళే 2 కార్లు, వాళ్ళే 2. ఈయన కారు 2 బైక్ పూటీలు, 2 పూటీలు. ఈ పూటి ఆయన చుట్టుపోతే నేను బాగా తీసుకొచ్చారు, ఇంకో పూటి కొనిపోయారు. ఇప్పుడు అసలు ఎట్లా స్టార్ట్ అయింది గొడవ, ఎట్లా స్టార్ట్ అయింది పెద్ద మనిషిది? ఈయన ఇంట్లో ఉన్నా నాకు ఎంత ఎక్కువ తెలియదు, నాకు బాగా తెలియదు. ఎవరో వచ్చి వర్రిరంట, వాళ్ళు ఆయనని కొట్టిరంట. అదే అంత మాకు తెలియదు. ఇంట్లో ఉన్నా. ఎంతమంది? 50 మంది వచ్చిరా? వచ్చిరాట మేము బయటికి వెళ్ళలే. మేము బయటికి వెళ్ళలే, మాకు కిటికీలు బయటికి వెళ్ళలేవు. ఈ కొయ్యకి ఏమన్నా చూసినా కానీ ఇట్లా పడ్డది. ఇక తెల్లారి సీటాడు పోతుంటే కుసుకపోతే అని తెల్లారి ఎత్తిపోయాం. ఇక అంతేగాని ఇక మేము ఎక్కువ బయటికి వెళ్ళలే, వెళ్ళలే. ఇప్పుడు ఈ పక్కన ఉన్న జర్నలిస్ట్ ఎవరు? ఆ కార్ గీర్ మొత్తం వాళ్ళ కొట్టారంట. ఇష్ణు ఆయన మీద ఎందుకు దాడి చేశారు? మేము పొద్దుడు మాట్లాడుతూ అట్లా కొట్టి చేసారు అని అన్నాడు. అంతే అన్నందుకే వీళ్ళు పోయిర్రు. మళ్ళీ రాత్రి ఒక 12:30 వచ్చి వీళ్ళు పడ్డారు. ఇప్పుడు ఎవరో కాంగ్రెస్ నాయకుడు ఉన్నారు దీని వెనక అంటారు, నిజమేనాది? ఏమో మరి తెలియదు, మా తెలియదు. ఇక నేను బయటికి తిరగటాను కాదు. మీ బస్తీలో గంజాయి తాగేటోళ్ళు ఎక్కువ ఉన్నారంట, ఇందాక ఎవరో చెప్తారు. వాళ్ళే లేవు గంజాయి తాగేటోళ్ళు, వాళ్ళే మరి గంజాయి తాగేటోళ్ళే, వాళ్ళే లేవు. మనకేం తెలుసు. ఏం జరిగిందమ్మా పక్కన? ఎంతమంది వచ్చారు దాడి చేయడానికి? 50 మంది వచ్చారు దాడి చేయడానికి. 50 మంది వచ్చారు. పక్కన గృహప్రవేశం జరుగుతుంటే ఒక ఆయన యాకే అనే వ్యక్తి వచ్చి ఆయన ఎవరు రా కొన్నాడు అది ఇదని, అమ్మని పెళ్ళని అది ఇదని బూతులు మాట్లాడితే వాళ్ళ అబ్బాయి కొట్టిండు. గృహప్రవేశం జరిగిన అబ్బాయి కొట్టిండు. ఇంటి వాళ్ళు ఎందుకు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పి కొట్టిండు. 9:30 అట్లా అయింది. ఆ అబ్బాయి వాళ్ళు కూసురు బయట కూర్చుంటే ఆడొచ్చి బాగా బూతులు మాట్లాడుతుంటే వాడిని ఒకటి కొట్టిండు. కొడితే కొంచెం సంలాయించి పంపించినాక మళ్ళీ అంతా అయిపోయినాక యాకే అనే వ్యక్తి వాళ్ళ అబ్బాయి 11:30కి అట్లా వచ్చి వాళ్ళని మస్తు కట్టెలు, రాళ్ళు, రప్పలు అన్నీ తీసుకొని దాడి చేస్తే వాళ్ళకి పాత గొడవలు ఏమైనా ఉన్నాయా? ఓన్లీ మాటలు అన్నందుకే ఇంత పెద్ద దాడి జరగదు కదా. వాళ్ళు చేసిరు, వెనక ఉండి వేరే వాళ్ళు చేపించిండ్రు, అట్లా అనుమానం వస్తుంది. ఇప్పుడు జన్నరాజు అని చెప్పి ఎవరో పేరు వినపడుతుంది, కాంగ్రెస్ నాయకుడు అంట. ఆయన చేపించిరని చెప్పి కొంతమంది చెప్తున్నారు, నిజమేనా? నిజమే కావచ్చు, అయి ఉండొచ్చు. ఉన్నారు 2-3 ఉన్నారు వెనక ఉండి. వాళ్ళు ఇప్పుడు తెలియని వాళ్ళు వచ్చి దాడి చేసిర్రు. పిల్లలే, మళ్ళీ వాళ్ళు పెద్ద వయసు వాళ్ళు కూడా కారు. దాడి చేసిన వాళ్ళు 50 మంది యూతే, 23 ఏళ్ళు, 24 ఏళ్ళు, 20 ఏళ్ళే దాడి చేసిన వాళ్ళు.
వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది చెప్పు? ఎవరన్నా వెనుకొండి చేపిస్తేనే వచ్చి చేస్తారు, దాడులు చేస్తారు. ఇప్పుడు వీళ్ళు వచ్చిందే మొన్న కదా, అంటే కొత్త వాళ్ళు మీ బస్తీలో, వీళ్ళ మీద ఇంత దాడి చేయాల్సిన అవసరం ఏముంది? హిమాయత్ నగర్లో ఉంటారు వాళ్ళు, ఇక్కడ ఉండరు. అక్కడ నుంచి వచ్చి ఇల్లు కొంచెం వర్క్ ఉంటే చేపించుకొని వచ్చిర్రు. అదే ఇప్పుడు చేతులు మారినాయి, మేము కొంటే మాకే మిగుళ్ళు. చేతులు మారినప్పుడు వీళ్ళు కొన్నారు. కొంటే మాకు ఇయర్ అయ్యి మాకు ఇంకా పైసలు ఎక్కువ వస్తాయి, మేము వేరే వాళ్ళకి అమ్ముకుంటే అని ఉద్దేశం ఉండి మధ్యలో చేపించిరేమో అని అనుమానం వస్తుంది. మీ కారు పగిలిపోయింది, బండి పగిలిపోయింది, మీ మీద ఎందుకు దాడి? మేము ఇట్లా మా ఆయన విలేకరు ఇట్లా వీడియో తీస్తుంటే మీరు వీడియో తీస్తారా, కెమెరాలు మొత్తం ఇట్లా రాళ్ళ తీసుకొని నలుగుద్దిరు, గోవా కట్టెలతోటి కొట్టిర్రు. మేము పైన ఉంటాం, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం. ఇట్లా బాల్కనీకి వస్తే రాళ్ళ తీసుకొని మా చిన్న పాపకు దాకింది, మా ఆయనకు దాకింది. ఫోన్ కింద పడితే ఫోన్ కూడా తీసుకొని పోయిర్రు. అసలు కార్ అయితే మొత్తం మొన్న వస్తేనైతే మరీ ఘోరంగా. ఎందుకు దాడి చేస్తున్నారు అడిగినందుకే వద్దు అని అన్నందుకే. ఎందుకు చేస్తున్నారు అట్లా? జీవితాలు ఖరాబ్ అవుతారు, మీరు అందరు చిన్న పోరగాన్లు, ఎందుకు అట్లా జీవితాలు నాశనం చేసుకుంటుర్రా? వద్దురా అంటే రాళ్ళు తీసుకొని విపరీతంగా, అది సినిమా షూటింగ్ కంటే ఘోరం, పెద్ద పెద్ద గనేట్ రాళ్ళు, కట్టెలు, చిల్లర రాళ్ళు, ఇంత రాళ్ళు ఇట్లా పడితే అట్లా. ఇంత జరుగుతుంటే పోలీసు వాళ్ళు రాలేదా? పోలీసు వాళ్ళు ఫోన్ చేసినాక 10 నిమిషాలకు వచ్చిరు, 10-20 నిమిషాలకు వచ్చిరా. ఇప్పుడు మనం ఫోన్ చేయంగానే రావాలంటే వాళ్ళు ఇక్కడిక్కడ ఉండాలి కదా, వాళ్ళు అందుబాటులో. ఇంకా 3 రోజుల నుంచి ఇంకా చర్యలు ఇంకా గట్టిగా తీసుకుంటలేరు. వెనక ఉండి ఎవరో పెద్ద మనుషులు చేస్తున్నట్టు అనుమానాలు వస్తున్నాయి. దాడి వెనక ఎవరో పెద్ద మనిషి, ఎమ్మెల్యేకి మనిషేనా ఆయన? ఏమన్నా ఇక్కడ ఎమ్మెల్యే మనిషేనా? అయి ఉండొచ్చు, మనకు కూడా కరెక్ట్ తెలియదు. ఇంకా తగిన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఇల్లు మొత్తం పగలగొట్టేసారు, గ్లాసు వాళ్ళ అద్దాలన్నీ పగిలిపోయినాయి. మావి కూడా వాళ్ళకి కొట్టిరు. వాళ్ళే ఎందుకు కొడుతురు అంటే కుర్చీలు ఇట్లా కొట్టిరు, కుర్చీలు అసలు బీభత్సం సృష్టించిరు, చాలా బీభత్సంగా వేసారు. ఇప్పుడు ఈ బ్యాచ్ వచ్చిన బ్యాచ్ మొత్తము వీళ్ళ మీద ఏమైనా గతంలో కేసులు ఉన్నాయా? ఇట్లనే చేసి గతంలో చేసిర్రు, ఇంతకుముందుకు 2-3 సార్లు చేసిర్రు. ఇది 4-5వ నట్టుంది. వచ్చింది కాబట్టి తెలిసింది. ఇది విపరీతంగా చేసిర్రు. ఇది అప్పుడు మామూలుగా చేసిర్రు కానీ అప్పుడు ఇంతగానం కాలేదు. ఇప్పుడైతే మస్తు ఘోరంగా చేసిర్రు. వాళ్ళతో మీకేమన్నా థ్రెట్ ఉందా, ఇబ్బంది ఉందా? తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ప్రాణాన్ని ఉంది, మమ్మల్ని చంపదామని చూసిర్రు ఆ రోజే. మాకు ప్రాణాన్ని ఉంది ఇప్పటికి కూడా. భయంతో ఎట్లా అంటే అట్లా చేసిర్రు, సైకో. ఇప్పుడు అరెస్ట్ అయిపోయిన తర్వాత ఒకవేళ రిమాండ్ నుంచి బయటకు వస్తే మళ్ళీ మీ మీదకి వచ్చే అవకాశం ఉంది. మాట్లాడాలి, వెనక ఉండి ఎవరు చేపిస్తారో వాళ్ళు బయటికి రావాలి. ఎవరు ఉండొచ్చు, ఎవరున్నారో ఇక మనకు కూడా తెలియదు. దాదాపు చాలాసేపు మనం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పే విషయాలు, అంటే కెమెరా ముందు మాట్లాడడానికి కూడా వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే ఈ దాడి చేసినటువంటి బ్యాచ్ 40 నుంచి 50 మంది ఉన్నారు కదా, వీళ్ళ మీద ఆల్రెడీ గతంలో నేర చరిత్ర ఉంది, పెద్ద ఎత్తున కేసులు కూడా ఉన్నాయి, అవి బయటికి రాలేదు. ఇప్పుడు ఇంత పెద్ద దాడి జరిగింది కాబట్టి విషయం బయటకు వచ్చింది. బయటకు రాని సంఘటనలు చాలా ఉన్నాయని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. సో ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, అంటే దీంట్లో కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 13 మందిని మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో సాయి కుమార్, పులి ప్రదీప్ కుమార్, కేమేడి రామకృష్ణ, కొమ్ము వేణు, సుశాంత్ రెడ్డి, తాటికాయల విష్ణు, ఉదయ్, మహమ్మద్ అఖ్తర్, సంతోష్, కుదురు సాయితేజ, ఆకునూరి తరుణ్, మహేష్, యాకయ్య. సో వీళ్ళందరినీ పోలీసులు అయితే ప్రస్తుతం వాళ్ళు రిమాండ్లో ఉన్నారు. పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తీసుకొని పోయారు. వీళ్ళు చెప్తున్నది ఒకటే, చాలా కీలకంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే, ఇందులో ఒక నాయకుడు ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు హస్తం ఉంది ఇందులో. ఆయన వెనకుండి ఇదంతా నడిపించిండు. ఈ గాంజా బ్యాచ్ని కావచ్చు, వీళ్ళందరికీ గంజాయి కావచ్చు, మద్యం కావచ్చు తాగిపిచ్చి ఇట్లా రెచ్చగొట్టి ఇండ్ల మీదకి దాడి చేయడానికి ఆ నాయకుడే పంపించిండని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఆయన గురించి మాట్లాడడానికి కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అంటే అంత డేంజరస్ వ్యక్తి అని చెప్పి చెప్తున్నారు. ఫోన్లో చెప్తాడా? హలో అన్న, రాజునా మాట్లాడేది? చెన్న రాజు అన్న. నేను సత్యాగ్రహి టీవీ రిపోర్టర్ని మాట్లాడుతున్నా, భార్గవ్ నా పేరు. చెప్పండి.
ఈ బోడుపల్ల ఇది జరిగింది కన్నా ఇష్యూ, అది ఏమైందన్న అసలు? ఏమైనా అంటే ఏం చెప్తారా, అంటే సంబంధం లేని సంబంధం ఇరికిస్తురా, ఏం చెప్పాలి చెప్పి. నీకు సంబంధం లేదా? హలో, నాకు సంబంధం లేదు అన్న, నాకు సంబంధమే లేదు అన్నది. ఓకే ఓకే. ఇప్పుడు మీ పేరు చెప్తున్నారు కదా, రాజన్న మొత్తం చేపించిండు ఇది ఇది అని. నేను ఒక మాట అంటే ఇప్పుడు నేను ఏమంటున్నా, ఆ, ఇప్పుడు నేను ఒక నిజంగా చేసిన, ఇప్పుడు నేను ఏం చెప్పినా, ఇప్పుడు నేను చేయలేదన్నా గానీ మీరు కూడా ఏమనుకుంటారు, చేసినోడు ఎవడు చేయలేదని చెప్పుకుంటారని అనుకోవచ్చు. కానీ మీరు ఎంక్వైరీ అంటే ఎట్లా అంటే అన్న, ఇప్పుడు ఓవరాల్ గా ఇప్పుడు రాజకీయ నాయకులు ఊరోళ్ళు ఉన్నారన్న మొత్తం ఓవరాల్ గా. ఆ, ఇప్పుడు సెటిలర్ అనేటోడు ఒక్క రాజకీయ నాయకుడు బోడుప్పల్ ఉన్నాడు. నీకు ఫిర్జాద్ కూడా అన్నది వేరు, బోడుప్పల్ వేరు, ఒకసారి గమనించు. ఓకే. నీకేమున్నా బోడుప్పల్ ఊరైన పెత్తనం ఎక్కువ నడుస్తుంది చాలా, అది మీకు ఐడియా ఉందా లేదా కొద్దిగా ఎంక్వైరీ చేసుకో. అట్లా మనం ఏంటంటే మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ మనం కొద్దిగా ఎదుర్కొంటూ వస్తున్నాం, దాన్ని రాజకీయ పరంగా కొడదామని చూస్తారు. దాంట్లో మన కొంతమందిని లొంగేటోళ్ళు ఉంటారు కదా రాజకీయ నాయకులకు, ఆ లొంగేటోళ్ళను వాడుకుందామని చూస్తారు. ఓకే. ఇప్పుడు మిమ్మల్ని బదనాం చేసేటోళ్ళు ఎవరు? అవతల బ్యాచ్ ఎవరు? అపోజిషన్ వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఆపోజిషన్ వాళ్ళు అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎప్పుడైనా గత 10 ఏళ్ల నుంచి కూడా వీళ్ళే విష్ణుగౌడ్, ఈ మరడు మల్లేష్, ఆ, మచ్చగిరి ఇంకా ఉన్నారన్న. ఎందుకు అంటే వీళ్ళని కూడా మనం ఎందుకు అంటే నేను ఎదిగేదాకా అందరిని కలుపుకొని పోవాలి. ఇప్పుడు వీళ్ళు కూడా నా క్యాస్ట్ వాళ్ళు అన్న, ఈ ఎవరు మరడు మల్లేష్ అయినా మచ్చగిరి అయినా ఈ విష్ణానేమో ఆయన గౌడ్ గాని, నేను చిన్న ఉండమని చూస్తున్నాను. నా ఏజ్ 38 ఏళ్ళు, నేను వీడికి వచ్చి 25 ఏళ్ళు అవుతుంది. అయితే ఇప్పుడు గుడిసెలు వేసుకున్నాను. ఇప్పుడు జరిగిన దాడికి నీకు ఎట్లాంటి సంబంధం లేదు? నేను జరిగిన దాడికి నాకు సంబంధం ఉంటే ఇక నేను ఏమంటున్నా, గడ్డ మీద కూడా ఉంటే నేను దేనికంటే దానికి రెడీ అన్న. నేను ఎందుకు చెప్తున్నా అంటే పక్కన ఆ ఇంటి పక్కన ఒక కొంతమందితో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ జన్నరాజు అనే వ్యక్తి పొలిటికల్ లీడరు, కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు, ఆయన ఈ బ్యాచ్ అందరినీ పెంచి పోషిస్తాడు, గంజాయి దాపిస్తాడు, మందు తాగిపిస్తాడు, లిక్కర్ దాపిస్తాడు, తాగిపించి రెచ్చగొట్టి దాడి చేపించిండు అనేది వాళ్ళు చెప్తున్నారు. అది చెప్పించారండి, నేను కూడా చెప్పాను. ఇప్పుడు నేను ఎంతసేపు మీరు అన్నారు కదా, ఇప్పుడు జనరాజు మంచోడని 200 మెంబర్స్ కూడా ఆడవాళ్ళు అని కూడా చెప్తారు. ఇప్పుడు అది క్రియేట్ చేసి సెట్ చేసి ఉంది. ఇప్పుడు నిజంగా కూడా మన కొట్టిన వాళ్ళు కొట్టడం కూడా తప్పు, నేను ఒప్పుకుంటాది. ఆ కొట్టిన బ్యాచ్ కూడా గ్యాంగ్ కూడా నేను ఏం చేస్తా అంటే, యూత్ కి ఏమైనా ప్రాబ్లం వస్తే మనం పిఎస్ అయినా ఏదైనా చిన్న చిన్న గొడవలైనా మనం ఏంటంటే వినాయకుడు చంద అయినా ఏమైనా ఆపద వస్తే, ఇప్పుడు ఎవరైనా చనిపోతే డబ్బులు ఇచ్చుడు. ఇప్పుడు నాకేంటంటే యూత్, ఇప్పుడు నేను నా పైకి ఎదగాలంటే నా పైన ఏం చేస్తాడన్నా, నేను 1000 మందిని తీసుకొస్తేనే సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు ఈ రిమాండ్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిర్రా మీరు పోలీస్ స్టేషన్ కి? నేను వెళ్ళలేదు. ఎవరైతే ఇప్పుడు దాడి చేసి పోలీస్ స్టేషన్ కి వేరు కదా, వాళ్ళ తరపున వెళ్ళిర్రా మీరు? నేను వెళ్ళలేదు, వాళ్ళ తరపున వెళ్తారా అన్న. చెప్పు కదా ఇప్పుడు నేను చేయలేదు అంటున్నా. ఇప్పుడు ఆ శిక్ష పడాలని నేను చెప్పినా కదా, నేను ఎందుకు వెళ్తా? గోప్రవేశం అయింది కదా, వాళ్ళకి మీకు ఏమైనా పాత గొడవలు ఏమైనా ఉన్నాయా ఇంతకు ముందు? రైట్ అన్న. ఇప్పుడు దీనికి కూడా ఇంతకుముందు కూడా వేరే వాళ్ళు అడిగారు. నేనేమంటున్నా, ఆ గృహ ప్రవేశం అన్న వాళ్ళ ముఖం కూడా నాకు తెలియదు, వాళ్ళ ముఖం కూడా ఇప్పటిదాకా చూడలేదు నేను. ఇది ఒక పాయింట్. ఇప్పుడు ఇంకోటి, వాళ్ళ ఫోన్ నెంబరు గనుక ఉండి నా దగ్గర, సరే వాళ్ళు నాతో ఫోన్ మాట్లాడి నేను వాళ్ళతో మాట్లాడి, సరే ఇంటికి సంబంధించి ఎవరికి అంటే వేరే వాళ్ళు కూడా వాళ్ళు ఏదో డబ్బులు ఇయ్యను అన్నందుకంటే నేను ఏదో చేసినట్ట. అదే అయితే వాయిస్ రికార్డో లేకుంటే ఏదో ఒకటి కాకపోతే దొంగ అనేది ఎప్పటికైనా దొరకాల్సిందే కదా.